నమస్కారం. ఈరోజు మనం విశాఖపట్నంలో సరోగసీ గురించి కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం అసలక్కడ అయ్యే ఖర్చులు ఎలా ఉన్నాయి, ఏ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి, వాటి వివరాలేంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ముఖ్యంగా మనం జెస్టేషనల్ సరోగసీ గురించి మాట్లాడుకుందాం. అవును. అంటే ఈ పద్ధతిలో కాబోయే తల్లిదండ్రుల అండాలు, వీర్యకణాలతో ల్యాబ్లో పిండం తయారు చేసి దాన్ని సరోగేట్ తల్లిగర్భంలోకి ప్రవేశపెడతారు. అంటే బిడ్డకి సరోగేట్ తల్లికి జెనెటిక్ సంబంధం ఉండదన్నమాట. కరెక్ట్. దీనికి ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ పద్ధతి తప్పనిసరి. సరే, మరి చాలామందికి మొదట వచ్చే ప్రశ్న ఖర్చు. విశాఖపట్నంలో ఈ ప్రాసెస్కి సుమారుగా ఎంతవుతుందని ఈ సమాచారం చెప్తోంది? మన దగ్గర ఉన్న అంచనాల ప్రకారం చూస్తే మొత్తం ఖర్చు సుమారుగా 15 లక్షల రూపాయల నుంచి 20,30,000 వరకు ఉండొచ్చు. 15 నుంచి 20 లక్షల పైనేనా? అవును. ఇది కొంచెం పెద్ద మొత్తమే అనిపించొచ్చు, కానీ ఇందులో చాలా విషయాలు కలిసి ఉంటాయిలేండి. ఏమేముంటాయి? ఐవీఎఫ్ మందులున్నాయి, డాక్టర్ కన్సల్టేషన్లు, రకరకాల పరీక్షలు, అల్ట్రాసౌండ్లు, పిండం బదిలీ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఒకవేళ అవసరమైతే అండదాత కావాల్సి వస్తే వాళ్లకిచ్చే పరిహారం. అండదాత పరిహారం కూడానా? అవును, అది కూడా. ఇంకా న్యాయపరమైన వ్యవహారాలు అంటే లీగల్ ఫీజులు, మెడికల్ ఖర్చులు, ఇలా అన్నీ కలిపి. అంటే ఇవన్నీ కలిపితే 15 నుంచి 20 లక్షలు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఒకవేళ జంట తమ సొంత అండాలు లేదా పిండాలు వాడితే ఖర్చు తగ్గుతుందని. అవును, అది చాలా ముఖ్యం. వాళ్ల సొంత అండాలుగాని లేదా ముందే ఫ్రీజ్ చేసుకున్న పిండాలుగాని వాడగలిగితే అప్పుడు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఎంతవరకు తగ్గచ్చు? సుమారుగా 10 లక్షల నుంచి 17 లక్షల మధ్యకు రావచ్చు. ఎందుకంటే అండదాతకు సంబంధించిన ఖర్చులుండవు కదా. అవును. ఈ మొత్తంలోనే అంటే ఈ 10-17 లక్షలలోనే సరోగేట్ తల్లికిచ్చే పరిహారం కూడా ఉంటుంది. ఓకే, ఆ పరిహారం ఎంతుండొచ్చు సుమారుగా? అది సాధారణంగా ఒక 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. సరే, ఖర్చుల గురించి ఒక ఐడియా వచ్చింది. మరి విశాఖపట్నంలో మంచి కేంద్రాలు ఏమున్నాయని ఈ సమాచారం చెప్తోంది? ఇక్కడ 3 పేర్లు కనిపిస్తున్నాయి. అవును, ఈ సమాచారం ప్రకారం 3 కేంద్రాలు కొంచెం ప్రముఖంగా ఉన్నాయి. ఒకటి యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ సరోగసీ సెంటర్. మహారాణిపేటలో ఉంది కదా అది? అవును, మహారాణిపేట. రెండోది లండన్ ఐవీఎఫ్ సెంటర్, ఇది కేజీహెచ్ డౌన్ రోడ్లో ఉంది. మూడోది ఓయాసిస్ ఫర్టిలిటీ, వాల్టేరు అప్లాండ్స్లో. వీటిని దేని ఆధారంగా ఎంచుకున్నారంటారు? వాళ్ల సక్సెస్ రేట్లు, అక్కడ చికిత్స నాణ్యత ఎలా ఉంది, పేషెంట్ల ఫీడ్బ్యాక్, డాక్టర్ల అనుభవం, ఇలాంటివన్నీ చూసుంటారు. ఓకే, మొదటిది యూనివర్సల్ సృష్టి గురించి చెప్పండి. అక్కడ ఖర్చు, సక్సెస్ రేట్ ఎలా ఉన్నాయి? యూనివర్సల్ సృష్టిలో ఖర్చు సుమారుగా 11 లక్షల నుంచి 20,12,000 వరకు ఉండొచ్చని అంచనా. అంటే దాదాపు మిగతా వాటిలాగే ఉంది. అవును, ఖర్చు రేంజ్ అలాగే ఉంది, కానీ ఇక్కడ సక్సెస్ రేట్ 78% అని మెన్షన్ చేశారు. అది చాలా మంచి రేటు అనే చెప్పాలి. 78%ఆ? బావుంది. డాక్టర్లు? ఇక్కడ డాక్టర్ తిరుమల, డాక్టర్ అనుషా దీప్తి గారు, ఇలా అనుభవజ్ఞులైన వాళ్లున్నారు. ఇంకో ముఖ్య విషయమేంటంటే ఈ సెంటర్కి NABH గుర్తింపుంది. NABH అక్రిడిటేషన్ అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ బావుంటాయి. అవును, అది నమ్మకాన్ని పెంచుతుంది. రైట్. ఇక రెండోది లండన్ ఐవీఎఫ్ సెంటర్, కేజీహెచ్ డౌన్ రోడ్ అన్నాను గదా, అక్కడ పరిస్థితి ఏంటి? ఖర్చు కూడా సేమ్ ఉందా? అవును, ఖర్చు దాదాపు అదే రేంజ్లో ఉంది. 11 లక్షల నుంచి 20,12,000 మధ్య. ఇక్కడ సక్సెస్ రేటు 77% అనుంది. 77%, దాదాపు యూనివర్సల్ సృష్టికి దగ్గరగానే ఉంది. అంతే. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే డాక్టర్ కె చంద్రరెడ్డి గారున్నారు. ఆయనకి యూకేలో కూడా అనుభవం ఉందని తెలుస్తోంది. ఓ, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్సా? అవును. ఇంకా వీళ్లు కౌన్సిలింగ్ సేవలు కూడా అందిస్తారట. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ మొత్తం ప్రయాణం మానసికంగా చాలా సున్నితమైనది. నిజమే, కౌన్సిలింగ్ చాలా అవసరం. సరే, ఇక మూడో కేంద్రం ఓయాసిస్ ఫెర్టిలిటీ, వాల్టేరు అప్లాండ్స్లో ఉంది. దీని గురించేం చెప్పారు? ఓయాసిస్లో కూడా ఖర్చులు సుమారుగా అవే రేంజ్లో, అంటే 11 లక్షల నుంచి 20,12,000 వరకు ఉండొచ్చు. ఇక్కడ సక్సెస్ రేటు 70% అని పేర్కొన్నారు. 70%? అంటే మిగతా రెండిటికంటే కొంచెం తక్కువ. కొంచెం తక్కువ, అవును. ఇక్కడ డాక్టర్ దుర్గారావు గారు, డాక్టర్ కృష్ణ చైతన్య గారు లాంటి నిపుణులున్నారు. ఈ కేంద్రానికి ISO సర్టిఫికేషన్ ఉంది. ISO సర్టిఫైడ్ అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పాటిస్తున్నారన్నమాట. కరెక్ట్. అలాగే ICMR గైడ్లైన్స్ ఫాలో అవుతారని,
అంటే మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనల ప్రకారం నడుచుకుంటారని తెలుస్తోంది. సింగిల్ డే కేర్ సేవలు కూడా అందిస్తారట. సింగిల్ డే కేర్ అంటే? అంటే కొన్ని ప్రొసీజర్స్కి హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేకుండా ఒక్క రోజులోనే పూర్తి చేసి పంపించే ఏర్పాటన్నమాట. ఓకే. ఇంకో విషయం, ఈ 3 కేంద్రాల్లో నార్మల్ ఐవీఎఫ్, ఐయుఐ కాస్ట్లు కూడా ఇచ్చారు గదా? అవును, అది కూడా ఉంది. సాధారణంగా ఐవీఎఫ్ చికిత్సకి సుమారుగా 1,10,000, ఐయుఐకి 19,000 అవుతుందని ఉంది. అంటే ఓవరాల్గా చూస్తే ఈ 3 కేంద్రాల్లో సరోగసీ ఖర్చుల రేంజ్ దాదాపు ఒకేలా ఉంది, 11 లక్షల నుంచి 20 లక్షల వరకు. అవును. కానీ సక్సెస్ రేట్లలో కొంచెం తేడాలున్నాయి. 78%, 77%, 70%. అలాగే వాళ్లకున్న గుర్తింపులు ఎన్ఏబిహెచ్, ఐఎస్ఓ, అదనపు సేవలు, కౌన్సిలింగ్, సింగిల్ డే కేర్, వీటిలో తేడాలున్నాయన్నమాట. సరిగ్గా చెప్పారు. మొత్తం మీద చూస్తే విశాఖపట్నంలో సరోగసీకి 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చవ్వచ్చు. సొంత అండాలు పిండాలు ఉంటే 10 నుంచి 17 లక్షల అవ్వచ్చు. ఇందులో సరోగేట్ తల్లికి 2 నుంచి 5 లక్షలు ఇవ్వాల్సుంటుంది. ఇక కేంద్రాల విషయానికొస్తే యూనివర్సల్ సృష్టి, లండన్ ఐవీఎఫ్, ఓయాసిస్ ఇవి మంచి ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి. ఒక్కోదానికి దాని బలాలు, సక్సెస్ రేట్లు ఉన్నాయి. అవును. కాబట్టి ఎవరైనా ఈ దిశగా ఆలోచిస్తుంటే ఈ సమాచారం బట్టి వాళ్ల బడ్జెట్కి ఏది సరిపోతుంది, వాళ్లకేది ముఖ్యం అంటే ఎక్కువ సక్సెస్ రేటు ముఖ్యమా, లేక కౌన్సిలింగ్ లాంటి సపోర్ట్ ముఖ్యమా, డాక్టర్ అనుభవం ముఖ్యమా, ఇలాంటివి పోల్చుకుని ఒక ప్రాథమిక అంచనాకి రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది మన దగ్గరున్న సమాచారం ఆధారంగా చేసిన విశ్లేషణ మాత్రమే. నిజమే. తుది నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా ఆయా కేంద్రాలని నేరుగా సంప్రదించాలి. వాళ్ల లేటెస్ట్ సమాచారమేంటి, వాళ్ల ప్రొసీజర్స్, ఖచ్చితమైన ఖర్చులు, ఇంకా వాళ్ల వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి ఏది బెస్ట్ ఆప్షన్ అనేది పూర్తిగా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అవును, డైరెక్ట్ కన్సల్టేషన్ తప్పనిసరి. ఇంకో విషయం, మనం సక్సెస్ రేట్లు అంటున్నాం కదా, 78%, 77% అని. అవి గొప్పవే. కాని అసలు సక్సెస్ అంటే ఏంటి? కేవలం గర్భం దాల్చడమా, లేక ఆరోగ్యంగా బిడ్డ పుట్టడమా? ఆ తల్లి, సరోగేట్ తల్లి ఆరోగ్యం ఎలా ఉంది? ఈ మొత్తం ప్రక్రియ ఎంత సాఫీగా జరిగింది? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలే కదా. అది చాలా ముఖ్యమైన పాయింట్. కేవలం నంబర్స్ కాకుండా మొత్తం అనుభవం, ఆరోగ్యం ముఖ్యం. చాలా థ్యాంక్స్ ఈ వివరాలు పంచుకున్నందుకు. థ్యాంక్ యూ.